ఏంటి వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఏంటి ఇలా వచ్చానని చూస్తున్నారా? ఈరోజు గణపతి దేవునికి 5వ రోజు. సో గణపతి దేవుణ్ణి నిమజ్జనం చేస్తున్న రోజు. ఇంతవరకు ఎంతో శోభాయమానంగా వెలుగుతున్న గణపతి దేవుని చేతిలో ఉన్న ఆ లడ్డూని ఈరోజు ఆక్షన్ పెడతారండి. ఆక్షన్ పెట్టినప్పుడు వందల మంది భక్తులు వచ్చి లక్షల కొద్ది అమౌంట్ని ఖర్చు పెట్టి ఆ గణపతి బప్ప చేతిలో ఉన్న లడ్డూని ఆక్షన్ పాడుకుంటారు. ఎవరైతే ఆక్షన్ పాడుకుంటారో వాళ్ళకి, ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ఈ లడ్డూని మన గణపతి బప్ప ఆశీస్సులతో ఇస్తారండి. ఎవరైతే ఆక్షన్ పాడుకుంటారో వాళ్ళకి చిరు సత్కారం చేసి ఆ దేవుని ఆశీస్సులు బాజా భజంత్రీలతో పాటు వాళ్ళకి ఆ లడ్డూని ఇంటికి తీసుకుని వెళ్ళేటట్టు చేస్తారు. అలాగనే తర్వాత మన గణపతి దేవుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నట్టు ముత్తైదువులందరితో కలిపి హారతులు ఇచ్చి గణపతి దేవుణ్ణి నిమజ్జనానికి ఏర్పాటు చేస్తారు. మరి నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు చిన్న పెద్ద ఆడ మగ తారతమ్యం లేకుండా ఎంతో చక్కగా ఆనందోత్సాహాలతో డాన్స్ వేస్తూ ఆ దేవుణ్ణి సాగనంపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న బాధ అనిపిస్తుంది కదండి. అంతవరకు ఎక్కడైతే మనం గణపతి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తామో దీవిస్తామో అక్కడ ఎంతో శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ ప్లేస్ కాస్త చిరుచీకటిగా ఉంటుంది కదా. బాధ అనిపిస్తుంది. దేవుణ్ణి గంగలో కలిపినప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు మనకి ఆ ఏడుపు కూడా వస్తుంది కదా. కానీ ఆ దేవుని ఆశీస్సులు ఎంతో మెండుగా మనకి ఉంటాయి. సో కనుక ఈ సంవత్సరం మనం వినాయక చవితిని ఎంతో ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. దేవుణ్ణి నిమజ్జనం కూడా చేశాము. మీకు మాకు మనందరికీ ఆ గణపతి దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గం గణపతి నమః. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.